హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు బయటికి వెళ్ళినాం, బజార్కి వెళ్ళినాము. ఇంకో మటన్ తెచ్చుకున్నాము. కేజీ 1000 రూపాయలంట. ఈ సిటీలలో అట్టిన ఉంటుంది. కేజీ తెచ్చినాం. తినాలనిపించింది తెచ్చుకున్నాం. వారమని ఏం లేదు, ఎప్పుడు తినాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంకో అటనే చాయ్ కోపులు తెచ్చిన. డజను 150 రూపాయలంట కోపులు. ఈ కలర్ నచ్చిందని తెచ్చినాం. బాగున్నాయి ఫ్రెండ్స్. కర్రీ అంత ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మటను కుక్కర్లో ఉడకబెట్టుకుందాము. అన్నీ ఈజీగా అన్నీళ్ళనే వేసుకోవాలి, సింపుల్గా అవుతుంది కూర. ఇప్పుడు మటన్లో కావాల్సినవి వేసుకుందాము. ఇంకా ఇది ఎల్లిపాయ ముద్ద, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు. మనము అల్లకు సరిపోయినంత కారం వేసుకుందాం. మటన్ కాబట్టి 3 చెంచాలు వేసుకుంటాను నేను. ఇంకా మసాలా, గరం మసాలా నూరి పెట్టుకున్నాం. అన్నీ కలిపినాయి, లవంగాలు, ఎలకాయలు అన్నీ కలిపినాయి. ఇంకా పెరుగు, నీళ్ళు పోసుకోవద్దు, ఇక పెరిగే మనకు రసం. కలుపుతా. ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ముక్కలు పడుతుంది మంచిగా. ఆయిల్ వేసుకున్నాం. ఇంకా మసాలా అన్నీ వేసుకున్నాం కదా. ఇట్లా ఈజీగా అయిపోతుంది కూర, టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసుకోవాలి, నీళ్ళు పోసుకోవద్దు. ఇక పెరుగుతోనే రసం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కూర రెడీ అయింది. మటను అన్నీ మనం కుక్కర్లో వేసుకున్నాం కదా, రెడీ అయింది. ఇంకా మా పాపకి ఇస్తున్నాం. మెత్తగా ఉడికింది మంచిగా. చూడరా, తిని చూడు, తిని కలిపి చూడు. టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మా అమ్మ వేసుకుందన్నాము. ఒక ముద్ద తిని చూద్దాం ఎట్టుందాం. సూపర్ ఉంది ముక్క. ఇంకా కరిగిపోతుంది కానీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకా నేను కూడా పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎట్లా లంచ్ టైం అయింది కదా, నేను కూడా పెట్టుకున్నా. మటన్ వేసుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ముక్కంగా మొత్తం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఎంత బాగుందో. మనం ఎంత కష్టపడ్డా కడుపు కోసమే ఫ్రెండ్స్. మనకు తినాలనిపించినప్పుడు అది దొరకవు. ఎప్పుడు మనకు తినాలనిపిస్తే అప్పుడు తింటూనే ఉండాలి. ఇప్పుడు సరేనా ఫ్రెండ్స్.